ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చిన. మా తమ్ముడు వరకు ఏదైనా టిఫిన్ చేయమని పొద్దున్నే తీసుకొస్తున్నాను ఫ్రెండ్. ఏం చేద్దామా అని చూస్తే ఫ్రిడ్జ్లో దోశ పిండి ఉంది. సరేలే బోండాలని చేద్దామని వాళ్ళ కోసం బోండాలు చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కాయచుకుంటున్నాను. మైదా పిండి తీసుకోవాలన్నమాట. ఈ పిండి ఎంత ఉందో దానికి తగ్గట్టు మైదా పిండి తీసుకోవాలి. తర్వాత ఇలాంటి పచ్చిమిరకాయలు రెండు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 4 ఉల్లిగడ్డలు, అవి కూడా సన్నగా నీట్గా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా నేను అన్నీ ముందే ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్నా చూడండి. తర్వాత సాల్ట్, ఓకే, కలుపుకోవాలన్నమాట. అండాలు భలే ఉంటాయి ఫ్రెండ్స్, చేసుకొని తింటుంటాయి. నాకైతే భలే ఇష్టం. ఎప్పుడు దోశ పిండి ఉన్నా ఇలా చేస్తుంటా. వాడికి పెట్టలేదని పోయిసారి కుళ్ళుకొని ఇప్పుడు నాతో ఎడిచి చేయించుకుంటుంటా. సరేలే, నా తమ్ముడే కదా. మైదా పిండి అయితే కలిపే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి కూడా వేసి నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇట్లా సాల్ట్ ఇప్పుడు వేసుకోమాకండి ఫ్రెండ్స్. సాల్ట్ పునుగులు చేసేటప్పుడు వేసుకోవచ్చు, ఎందుకంటే సాల్ట్ కరిగిపోయి జోరు అవుతుంది అన్నమాట. అప్పుడు చేసేటప్పుడు అయితే బాగుంటుంది. చూడండి, ఇలా రావాలి. ఇలా వస్తే సరిపోద్ది అన్నమాట. బోండాకి ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా ఉంటాయి. ఇలా అయితే కలిపి పెట్టాం కదా, ఇది ఒక 10 minutes పక్కన పెడదాం. ఇలా మూత పెట్టేసి పిండి కలిపి పక్కన పెట్టాం కదా. ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చేస్తాం. పల్లీలు, పప్పులు, పచ్చిమిరకాయలు వేసి మిక్సీ బట్టి వద్దాం. అది ఈ తాలింపు తీసి చట్నీ వేస్తే చట్నీ అయితే రెడీ అయిపోయింది. అంతగా అంతే, చట్నీ అయితే రెడీ అయిపోయింది. డీప్ ఫ్రై కోసం దీంట్లో ఆయిల్ పోసి పెట్టాను అనమాట. అది వేడవుతుంది. ఇందాక కలిపెట్టిన పిండిలో సాల్ట్ అయితే వేయలేదు కదండి. ఇప్పుడు సాల్ట్ వేసి ఓకే అండి, సరిపోయింది. హీట్ అయిందో లేదో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయింది. మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇలా ఒకసారి తిప్పేసుకోండి. అంతే, చూడండి ఎంత బాగున్నాయి కూడా, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్,
ఎలా ఉన్నాయో మా తమ్ముడిని అడిగి చెప్తానండి, ఎందుకంటే ఇది వాడి కోసమే కదా చేసింది. ఆనియన్ ఉండడం ఎక్స్ట్రా చెప్పు సూపర్.